నీకు అసాధ్యంగా మిగిలితే ప్రతి కార్యమును కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఆయన పట్టుకుని ఉన్నాం. హన్నా దేవుని మందిరాన్ని సన్నిధిని పట్టుకుంది. ఏమిటి ప్రాబ్లం? పిల్లలు లేరు, సంతానం లేరు. ఇంట్లో ఉన్న పెనిన్న సహోదరి సిస్టర్ అనుకుందాం. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. నీకు దేవుడు ఇచ్చాడులే, నాకు కూడా ఇస్తాడులే అన్న ధైర్యము అన్నాకు ఉంది. కానీ పెనిన్నాకు మాత్రం గాయపరుస్తుంది పక్క నుంచి. నాకేం ఉన్నారు, నీకే లేరే, నాకే దేవుడు అన్ని ఇచ్చాడు, నీకేమి ఇవ్వలేదే. ఎండి బ్రతికి ఇలాగైపోయింది, ఎండి జీవితం ఇలాగైపోయింది. నిరాశపరిచే వారి జీవితంలో చాలామంది ఉంటారు. నీ బ్రతుకుల ఆశీర్వాదం లేకుండా నేను వెనకలాగే వారు చాలామంది ఉంటారు. అయితే ఒకటి గమనించు, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దేవుని మందిరాన్ని నువ్వు పట్టుకుని ఉండాలి. హల్లెలూయా. ఒక ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు, ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు అది సొల్యూషన్ దొరకాలి, ఆ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడాలంటే దేవుని సన్నిధిని నువ్వు పట్టుకోవాలి, సంఘమును నువ్వు పట్టుకోవాలి.